భారవి నవయువకుడిగా ఉన్న రోజుల్లోనే అతడి కవిత్వానికి కవి పండితలోకం బ్రహ్మరథం పట్టింది. అయినా భారవి మనసులో ఏదో అసంతృప్తి. అందరూ తనను ఆకాశానికి ఎత్తేస్తుంటే తండ్రి మాత్రం కుర్రవాడు, వాడికేం తెలుసులేండి, ఏదో కవితావేశంలో గెలుపుతున్నాడు అని తేలిగ్గా మాట్లాడేవాడు. ఒక రోజున రాజ సన్మానం అందుకున్నాడు భారవి. ఇంటికి వచ్చి తల్లితో తన ఆనందం పంచుకున్నాడు. ఈసారైనా నాన్నగారు అభినందిస్తారని నమ్మకంగా గంపడాశ పెట్టుకున్నాడు. తీరా నాన్నగారు ఇంటికి వచ్చి సంగతి అంతా విని ఆహా అలాగా అని చప్పరించేశాడు. ఒళ్ళు మండిపోయింది భారవికి. తనని చూసి అసూయతో మెచ్చకపోవడం పక్కన పెట్టండి, తేలిగ్గా తీసుకునే తన తండ్రి యొక్క నెత్తిన ఒక బండరాయిని పడేస్తే సరిపోతుంది, చచ్చి ఊరుకుంటాడు, పీడా పోతుంది. ఎంతటి దుర్మార్గపు ఆలోచన! మెచ్చుకుంటూ ఉండాలా, పొగడపోతే చంపేయడమే. ఎంతటి ద్వేషం! ద్వేషపూరితమైన ఇటువంటి దుర్మార్గపు ఆలోచన నుంచి బయటపడలేక కోపంతో పచ్చడి బండ ఒకటి తీసుకుని అటక ఎక్కి కూర్చున్నాడు, మంచి సమయం కోసం చూస్తూ.